చెప్తాము ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వాక్యం చదువుకొని ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. ఐజియా 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ సమయంలో తండ్రి మీరు ఇచ్చిన వాక్య భాగం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీ వాక్యము మాకు విడుదలనిస్తుంది. నీ వాక్యము ప్రభా మా దేవ మమ్మల్ని స్వస్థపరుస్తుంది తండ్రి. నీ వాక్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది తండ్రి. ప్రభా, ఈ సమయంలో మేము వాక్య ధ్యానం చేయుచుండగా తండ్రి మీరు మా మధ్యలో ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే 2-3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడవు గనుక తండ్రి ప్రభా మేము మీకోసం ఎదురు చూస్తున్నాం తండ్రి. ప్రభా మాటలు వినబడుచుండగా తండ్రి అవి హృదయములో ప్రభా అర్థమవులాగున మీరు హృదయములో తెరవమని ప్రార్థిస్తున్నాం. లిడియా హృదయమును మీరు తెరిచిన దేవుడు తండ్రి. ప్రభా మా దేవ మరి మా హృదయాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రభా నీవేదైతే మాట్లాడుతున్నావో, ఏదైతే విడిపించాలనుకుంటున్నావో, ఏదైతే ప్రభా నూతనమైన కార్యములు మా జీవితంలో చేస్తున్నానని ప్రభా విశ్వసించాలని ప్రభా మీరు కోరుకుంటున్నారో దాన్ని మేము విశ్వసించులాగున, గ్రహించులాగున, వివేచించులాగున మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి చదువుదామా వాక్యం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? చాలు. ఏం చేస్తున్నాడంట దేవుడు? నూతన క్రియ చేయుచున్నానంట. నూతన క్రియ అంటే అందరికీ చాలా ఇష్టం కదా, మనందరికీ చాలా ఇష్టం కదా. సో మనం రీసెంట్గా చర్చ్ని కొంచెం నూతనంగా చేసుకోగలిగాం దేవుడి కృప ద్వారా కదా. దేవుడు నేను వాక్యం కోసం ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు ఇచ్చిన వాక్యం ఇది. దయచేసి అందరూ విశ్వాసంతో వినాలని కోరుచున్నాను. సో మనందరి జీవితంలో దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడంట. దాన్ని ఏం చేయాలంట? ఇప్పుడే అది మొలుచును, మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. మనము దేవుడు నూతన క్రియ చేస్తాడు, కానీ మనం ఏం చేయాలంట? ఆలోచించాలి, లేకపోతే గ్రహించాలి, వివేచించాలి కదా. నూతన క్రియలు జరుగుతాయి, కానీ మనం వివేచించకపోతే దాన్ని మనం గ్రహించలేం. అర్థమవుతుందా? లేకపోతే దాంట్లో మనం పార్ట్ అవ్వలేం. కొంచెం ముందు నుంచి చదువుకుందాం అసలు ఏంటి అని. 43:14 నుంచి చదవండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడు నైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ నిమిత్తము నేను బబులోను పంపితిని, నేను వారినందరినీ పారిపోవునట్లు చేసేదను, వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసేదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రంలో త్రోవ కలుగజేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును, రథమును, గుర్రమును, సేనను, శూరులను నడిపించువాడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 16-17 మీరు చదివితే ఏమర్థం అవుతుంది? డిస్ప్లే చేస్తారా? సముద్రములో త్రోవ కలుగజేయువాడంట, వడుగల జలములలో మార్గము కలుగజేయువాడంట, రథమును, గుర్రమును, సేనను, శూరులను నడిపించువాడు. ఈ వాక్యం వింటున్నప్పుడు మనకి ఏమన్నా గుర్తొస్తుందా కదా? గుర్తొస్తుంది కదా. సో ఇవన్నీ చేసిన దేవుడు ఇవన్నీ చేశాడని నమ్ముతున్నారా? అందరు నమ్ముతున్నారు కదా. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, దాంట్లో మనుషుల్ని ఆరిన నేల మీద నడిపించాడు, దాంట్లో ఫరో సైన్యాన్ని, వారి రథాల్ని ముంచివేశాడు. ఎంత గొప్ప విషయం కదా, ఎంత గొప్ప విషయం. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం, కానీ దేవుడు ఏమంటున్నాడంటే అవన్నీ జరిగిపోయాయి కదా. జరిగిపోయాయి, ఇంకా జరగాల? జరిగిపోయాయి, అవన్నీ జరిగిపోయాయి. సముద్రాన్ని 2 పాయలుగా నేను చేశాను, ఆరిన నేల మీద నడిపించాను, శత్రువుల్ని మీకు కనపడకుండా నేను పూర్తి చేశాను సముద్రంలో కదా. అప్పుడప్పుడు యూట్యూబ్లో వీడియోస్ వస్తుంటాయి కదా, వాళ్ళ కిందకి వెళ్ళి దేవుడు నిజంగానే చేశాడు చూడండి అంటారు. అంత మనకు అవసరం లేదు, కానీ మనం విశ్వాసంతో
నమ్ముతాం కదా. అయితే ఇవన్నీ గొప్ప కార్యాలే, ఇవన్నీ గొప్ప కార్యాలే. మన జీవితంలో కూడా చాలా గొప్ప కార్యాలు ఇప్పటి వరకు జరిగి ఉండొచ్చు. సముద్రము పాయలైపోయినంత గొప్ప కార్యాలు దేవుడు చేసి ఉండొచ్చు. లేకపోతే మన శత్రువుల్ని ప్రేమించమని బైబిల్లో రాసింది, కానీ దేవుడు వాళ్ళ సంగతి చూస్తాడని బైబిల్లో కూడా రాసింది కదా. సో మన శత్రువుల్ని ఆయన పూడ్చివేసి ఉండొచ్చు, లేకపోతే శత్రువుల్ని మిత్రులుగా మార్చేసి ఉండొచ్చు. దేవుడు ఏమంటున్నాడంటే అవన్నీ జరిగిపోయాయి. తర్వాత చదవండి. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు, వారు లయమై జనపనార వలె ఆరిపోయిరి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనొకడి. పూర్వకాలపు సంగతులను చాలు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దంట. సో మనం పాస్ట్లో స్టక్ అయిపోవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనకి ఆల్రెడీ చాలామంది పాస్ట్లో స్టక్ అయిపోతారు. ఎందుకు తెలుసా? ఎలా స్టక్ అయిపోతారు చెప్పండి? నాకు ఎప్పుడూ ఏదో జరిగింది, దేవుడు అది నాకు ఇవ్వలేదు, నేను అదే మైండ్తో మనం ఇప్పటి వరకు ఉంటాం. మీ అందరి మైండ్లో ఏదో ఒకటి గుర్తుంటుంది కదా, ఏదో ఒకటి ఉంటుంది. దేవుడు నాకు ఇది చేశాడు, లేకపోతే దేవుడు నాకు ఇది చేయలేదు అనేది గుర్తుంటుంది. దేవుడు ఏమన్నాడంటే, ఇఫ్ యు ఆర్ స్టక్ ఇన్ ద పాస్ట్, మునుపటి సంగతులను ఇంకా మీరు జ్ఞాపకంలో ఉంచుకుంటే, అంటే మంచి విషయాల కోసం విశ్వాసం పెంచుకోవడానికి కాదుగా, ఆ విషయంలో నేను మాట్లాడట్లేదు, కానీ మునుపటి వాటిని, లేకపోతే పాస్ట్ ఫెయిల్యూర్స్ని కానీ, ముందు నేను ఎలా ఉన్నాను, ముందు నా పరిస్థితులు ఏంటి, లేకపోతే ఇప్పటిదాకా ఇదే జరిగింది, ఇక ముందు కూడా ఇదే జరుగుతుందేమో అనే ఆలోచన ఉండకపోవచ్చు. కానీ ఇప్పటిదాకా ఇదే జరిగింది కదా, ఇప్పటిదాకా నేను చూసింది ఏంటి? చాలామంది దేవుడిని నమ్ముకోండి అంటే దేవుడు ఏం చేశాడు ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం కదా. పైకి అనకపోవచ్చు, కానీ మన మైండ్లో చాలా రన్ అవుతుంటాయి. మన మైండ్లో చాలా మునుపటి సంగతులు పాతుకుపోయి ఉంటాయి. దేవుడు ఏమన్నా అంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోను. బీట్ సక్సెస్. మీరు దేవుడి కోసం, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ ఎప్పుడు చూసినా దేవుడు మీ జీవితంలో ఏం చేశాడు అంటే చాలామందికి ఫెయిత్లో వచ్చిన కొత్తలో, నాకు కూడా అంతే ఉండేది. ఫెయిత్లో వచ్చిన కొత్తలో దేవుడు గొప్పగా ఒక విషయం మాట్లాడి ఉండేవాడు. ఆ విషయాన్ని సంవత్సరాలు దేవుడు ఏమైనా మాట్లాడంటే అదే చెప్తుంటారు. ఇదేంటి? ఓకే, కొన్ని రోజులకి ఓకే, కానీ దేవుడు ఏమన్నాడు? ఆయన ప్రేమ వాత్సల్యము దినదినము నూతనంగా ఉంటుందంట. మనం వినాలి కదా. ఎంతకాలం మనం ఇంకా పాస్ట్ ఫెయిల్యూర్స్ లేకపోతే పాస్ట్ సక్సెస్లో స్టక్ అయిపోయి ఉంటాం? ఇంతవరకు సాధించింది చాలే అని ఎంతకాలం మనం ఉంటాం? అలా ఉంటే నూతన కార్యాలు జరుగుతాయా? పాతది తీసేస్తేనే కొత్తది వస్తుంది. మళ్ళీ చదవండి అన్నమాట. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. అదేంటి మరి? దావీదు గారు దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. జ్ఞాపకం చేసుకోవడం వేరు, తలంచుకొని దాంట్లో ఉండడం వేరే. విశ్వాసంలో దేవుడు నాకు ఇది చేశాడు, మళ్ళీ ఇది చేయగలడు అనుకోవడం వేరు. దేవుడు ఇది చేశాడు కదా, ఇంక ఇక్కడ చాలే, ఇంతవరకు చాలే. ఏలియా ఏమంటున్నాడు? ఇంత మట్టుకు చదువుదాం. అది 1 రాజులు 19వ అధ్యాయమా, 1 Kings 19 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి. ఏం జరిగిందంట? యెజబెలు ఇక్కడ చూడొచ్చు, అందరూ అంత కష్టపడకండి ప్లీజ్, అంటే కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంటుంది కదా. రాసుకునే వాళ్ళు రాసుకోండి. కానీ సో ఏలియాని ఏం జరిగింది అక్కడ? యెజబెలు బెదిరించింది. నువ్వు రేపటికల్లా నిన్ను నేను చంపకపోతే నాకు ఎంత కీడైనా జరుగునుగా అనగానే ఈయనకి 400 మందిని పైగా బయలు ప్రవక్తల్ని చంపిన వ్యక్తి, అంత ధైర్యవంతుడు సడన్గా ధైర్యాన్ని అంతా కోల్పోయి ఏమంటున్నాడు? స్పెసిఫిక్ వర్స్. మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంత మట్టుకు చాలును. ఒక ప్రవక్త ఈ మాట అనగలుగుతున్నాడంటే, నువ్వు నేను
లేకపోతే మీరు నేను అనడంలో ఆశ్చర్యం ఏం లేదు కదా. ఒక ప్రవక్త దేవుడి నుంచి శక్తి పొందుకొని ప్రార్థించి అగ్ని కురిపించిన ప్రవక్త, ప్రార్థించి అనేక మంది దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఈ లోకంలోంచి తీసివేసిన ప్రవక్త ఏమంటున్నాడు, ఎంత మటుకు చాలు. అంత పెద్ద ప్రవక్త అనగలేంది మనము అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ దేవుడు ఏమంటాడు, దోస్ హూ హోప్ ఇన్ ద లార్డ్. యెషయా గ్రంథము 40వ అధ్యాయము లాస్ట్ వచనం చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారంట. ఏలియాకి ఈ మాట తెలియదేమో, మర్చిపోయి ఉంటాడు కదా. మనం కూడా చాలాసార్లు మర్చిపోతాం. దేవుడు ఏమంటున్నాడు, ఈ గడిచిన 2 సంవత్సరాల నుంచి దేవుడు మనల్ని తన పరిచర్యలో వాడుకుంటాననే మాటలు మాట్లాడుతున్నాడు కదా. మన ఎల్డర్స్ ద్వారా కావచ్చు, పాస్టర్ ద్వారా కావచ్చు, వర్డ్లో కావచ్చు, దేవుడు మాట్లాడుతున్నాడు కదా. సో వన్ థింగ్ గాడ్ వాంట్స్ యూ టు అండర్స్టాండ్. దేవుడు ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నా, లేకపోతే మనకు అర్థం అవ్వాలి అని చెప్పే మాట ఏంటంటే, డోంట్ బీ స్టక్ ఇన్ ద పాస్ట్. మీరు మునుపటి వాటిలో ఆగిపోకండి. మునుపటివి జరిగాయి కదా, ఇంతవరకు చాలు, ఇంకా జరగదు అనే ఆలోచనలు మనం ఉంటే ఈ దినమున దేవుడు విడుదల కలుగుజేయునుగాక. ఆమేన్. బయటకు వద్దామా? ఏవైనా అయ్యుండొచ్చు, అవి ఏవైనా మునుపటి సంగతులు ఏవైనా అయ్యుండొచ్చు. పౌలు గారు ఏమంటారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి, 3:7 అనుకుంటా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. ఒకటి చేస్తున్నాడంట ఆయన ఏమంటున్నాడు, ఇదివరకే నేను ఇప్పుడు ప్రీచ్ చేసేవాళ్ళు కానీ, వాక్యం చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే వాక్య పరిచర్య చేసేవాళ్ళు కానీ, ఆరాధన పరిచర్య చేసేవాళ్ళు కానీ, వాళ్ళు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏంటి తెలుసా, ఇప్పటికే మేము ఇవన్నీ ఏదైతే మేము చెప్తున్నా దేవుడు చేస్తాడు మీ జీవితంలో, దేవుడు నూతన కార్యం చేస్తాడు అని చెప్తున్నారో అవన్నీ చెప్పేవాళ్ళు ఇంకా పొందుకోకపోయి ఉండొచ్చు. పౌలు గారు అదే చెప్తున్నారు కదా, నేను ఇదివరకే ఇవన్నీ పట్టుకొని ఉన్నానని కాదు, కానీ ఒక పని మాత్రం చేస్తున్నాడంట. వాక్యం విన్నప్పుడు, లేకపోతే ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం జీవము గలదు కదా, దేవుని వాక్యము జీవం గలదు. ఇప్పుడే మనం పాడాం కదా, నీ వాక్యము బ్రతికిస్తుంది, నీ వాక్యము స్వస్థపరుస్తుంది, నీ వాక్యము ఏదైతే మలినం ఉందో అదంతా తీసివేస్తుంది. అది జీవము గల వాక్యం కాబట్టి అది విన్నప్పుడు మనం విశ్వసించి దానికోసం పరిగెత్తాలంట. ఏం చేస్తాడులే అని కూర్చోడానికి దేవుడు ఖచ్చితంగా ఒక మాట అయితే ఈ సంఘం గురించి, లేకపోతే మన సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఊరికే లేకపోతే ఏదో చిన్న సంఘం కదా, అక్కడ ఏదో ఉంది, వి విల్ నాట్ బీ లైక్ దిస్. నేను యూత్తో కూడా మొన్న మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్, మనం దేవుడి కోసం ఒక చిన్న పని చేస్తున్నామంటే, డోంట్ లుక్ ఎట్ ద క్రౌడ్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ. ఇప్పుడున్న మనుషులు ఏముందిలే, ఇంత చిన్న చర్చ్లో ఏంటి చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, లేకపోతే చేసినా ఏం ఉపయోగం, ఎంతమందితో మాట్లాడతారు, ఎవ్రీ వీక్ నేను దేవుడితో విని వచ్చి మాట్లాడడానికి ఎంతమంది ఉన్నారు, మహా అయితే 30 మంది ఉన్నారు, ఎంతమందితో మాట్లాడతారు. అదే 1,00,000 మంది ఉంటే ఎవరో ఒక్కరికన్నా మాట తగులుతుంది, కానీ 30 మందిలో తగులుతుందా అనడానికి లేదు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ బై ఫెయిత్ గాడ్ విల్ యూజ్ ఎవ్రీబడి మైటీలీ. దేవుడు చాలా గొప్పగా అందరినీ వాడుకోబోతున్నాడు. దిస్ ఈజ్ జస్ట్ అ ట్రైనింగ్ ప్లేస్. ఇది కేవలము ఒక ఏమంటారు, తర్ఫీదునిచ్చే స్థలం. వీఆర్ జస్ట్ ట్రైనింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే చాలామంది బయట దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు, దేవుడి మాట కోసం ఎదురు చూస్తున్నారు, నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? ఆ 38 సంవత్సరాలు వ్యక్తి ఒకడు ఉన్నాడు కదా, చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు బైబిల్లో ఇచ్చారు. జాన్ 5th చాప్టర్ చదువుదామా? జాన్ 5 5వ వచనం చదవండి. 5:5. 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుష్యుడుండెను. చదవండి.
యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి బహుకాలముగా ఆ ఆ స్థితిలోనే ఉన్నాడంట. ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడి. ఇప్పుడు ఈయన ఏం చెప్పాలి? ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. స్వస్థత కావాలనుకుంటున్నావా అని అంటే ఏమనాలి? ఇప్పుడు నేను లిడ్డీ నీకు 1,00,000 రూపాయలు కావాలనుకుంటున్నావా అంటే ఏమనాలి? కావాలనాలా? నువ్వు ఎలా ఇస్తావన్నా, నాకేం అవసరం అన్నా అంటే, లేకపోతే నీ దగ్గరే లేవు నాకేమి ఇస్తావు అనే క్వశ్చన్లు అడిగితే బాగుంటుందా? అలాంటి క్వశ్చన్లే అడుగుతున్నాడు. మనం నవ్వుతున్నాం కానీ దేవుడు మిమ్మల్ని మీలో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అన్నప్పుడు మీరు ఎందుకు గ్రహించట్లేదు అని మాట్లాడుతున్నాను. మీరు ఏం క్వశ్చన్లు వేస్తున్నారు? సరే నూతన కార్యం చేస్తావు కరెక్టే ఉంది, కానీ మరి పాస్ట్ సంగతి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల సంగతి ఏంటి? నాకు రోగం ఉంది, నాకు డబ్బులు లేవు, అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నాకు బాగాలేదు, కుటుంబ సమస్యలు ఉన్నాయి, అసలు బ్రతకడమే కష్టమవుతుంది. కొంతమందికి ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ ఉంటాయి, కొంతమంది మైండ్ సహకరించదు. నా మైండ్ అయితే నాకు అస్సలు సహకరించదు. ఎవ్రీ టైమ్ దట్ ఐ ప్రే అబౌట్ మై థాట్స్. దేవా నాకు ఆలోచనలు మంచిగా, ఎందుకంటే ఆలోచనల ద్వారానే మన ఆలోచనలు ఏముంటే మన నోరు అదే మాట్లాడుతుంది, మన హృదయము అదే ఆలోచిస్తుంది, లేకపోతే దాని మీద గ్రహింపు కలుగుతుంది కదా. ఎంతవరకు మనం ఇంకా పాస్ట్ హర్ట్స్తో ఉంటాం? ఎంతవరకు మనం ఇంకా కోల్పోయిన పరిస్థితులనే జ్ఞాపకం చేసుకొని ఉంటాం? వాట్ డిడ్ యూ లూజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ఏమి కోల్పోయారు? మనుషులను కోల్పోయారా? ఆస్తి కోల్పోయారా? ఏం కోల్పోయారు? ఈజ్ ఇట్ ఎ బ్లాక్? దేవుడు ఏమంటాడంటే, నీవు కనుక బయటికి రాకపోతే, మునుపటి వాటిని ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటే, పాతవి గ్రహించుకుంటూనే ఉంటే నేను ఎలా వాడుకుంటాను? ఈ 38 సంవత్సరాల నుంచి కుంటి ఆయన, లేకపోతే కాళ్ళు లేని ఆయన ఏమంటున్నాడు? అయ్యా నీళ్లు. మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటే దేవుడు వాడుకోలేడు. నేను ఒక నూతన కార్యం చేయబోతున్నానంటే, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దైవజనుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. ఒక ఆమె ఉందంట, ఆమె లేకపోతే వేరే ఫెయిత్లోంచి, వేరే విశ్వాసంలోంచి దేవుణ్ణి నమ్ముకుందంట. ఆమెకి ఏమీ పనిచేయదు, ఒక్క తల మాత్రమే పనిచేస్తుంది, అంటే ఈ హెడ్ పార్ట్ మాత్రమే పనిచేస్తుంది, కింద నుంచి ఏమీ పని చేయకుండా ఉంటే ఆమెకి ఎవరో సువార్త చెప్పారు. సువార్త చెప్తే దేవుణ్ణి నమ్ముకుంది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమని అడిగిందంట. సరే ఏం ప్రార్థన చేయమంటావమ్మా అంటే, మా చుట్టుపక్కల చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మా ఇంట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అనిందంట. ఇంకా 2-3 సార్లు అడిగాడంటే, ఏదేదో చెప్తుంది కానీ నా పరిస్థితిని బాగు చేయండి అని మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదంట. ఎందుకై ఉంటుంది? సో యూ హ్యావ్ టు సీ ద డెలివరెన్స్ ఆఫ్ గాడ్. దేవుని విడుదలని మనం ఎలా చూడాలి తెలుసా? ఎప్పుడు ఉన్న పరిస్థితిని తీసివేస్తేనే దేవుని విడుదల కాదు. అలా అయితే పౌలు గారు ఒక మాట రాస్తుండకూడదు. ఏం మాట? చదువుదామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:10 చదువు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. మనం డెలివరెన్స్, విడుదలని, నేను ఫ్రీగా ఉన్నాను అనే దాన్ని ఎప్పుడు లిటరల్ డెలివరెన్స్లో చూడకూడదు. ఇప్పుడు నాకు సరే పాల్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఆయనకి ఒకసారి నన్ను అందరూ చూస్తారా, ఆయనకి ఒంట్లో బాగాలేదు, లేకపోతే ఒళ్ళు సహకరించట్లేదు. దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును అన్నాడు. సో దేవుడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, అది ఉండడం వల్ల నా కృప నీకు వస్తుంది, నువ్వు ఇంకా దేవుడిలో ఎదగగలుగుతావు. సో మన డెలివరెన్స్ని అప్పుడప్పుడు, లేకపోతే చాలాసార్లు మనం దేవుని కృపలో చూసుకోవాలి.
అయ్యో నీకు ఒళ్ళు బాగాలేదు కదా నువ్వేం చేస్తావంటే, దేవుని కృప ఉంది కదా నేను ముందుకెళ్తాను అనే మాట మాట్లాడాలి. కానీ ఒళ్ళు బాగాలేదు కదంటే, అవునండి చాలా కష్టపడి చేస్తున్నాం, తప్పదు కదా దేవుడి కోసం అంటే, ఇలాంటి మాటలు మనం మాట్లాడచ్చా లేదా అనేది నేను మీకు వదిలేస్తాను. కానీ దేవుని కృపను మనం వి షుడ్ సీ ఇట్ యాజ్ అ డెలివరెన్స్. అన్నిసార్లు ఉన్న పరిస్థితిని దేవుడు తీసేస్తేనే డెలివరెన్స్ కాదు. ఆ పరిస్థితి ఉన్నా కూడా దేవుడు కృపిస్తున్నాడు అనేది డెలివరెన్స్. దిస్ ఈజ్ వాట్ సాతాను చాలా మనల్ని మోసం చేస్తుంటాడు. మనకు అది అర్థం కాకుండా దేవుడు ఎంత కృపించినా కూడా మనం వెనకే ఉంటాం. నాకు ఇది లేదు ఇది లేదు ఇది లేదు ఇది లేదు అంటూనే ఉంటాం. కానీ దేవుడిచ్చిన కృపని వాడుకొని మనం ముందుకి సాగడం మర్చిపోతుంటాం. సో వాట్ ఈస్ దట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? ఆ నూతన కార్యము దేవుడు మన జీవితంలో చేయనివ్వకుండా ఏం ఆపుతుంది? ఏ పరిస్థితి ఆపుతుంది? ఫ్రమ్ వేర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. దేనిలోంచి మనం బయటికి రాలేకపోతున్నాం. పౌలు గారు ఏమంటారు? నేను వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై పరిగెడుతున్నా. అది ఏ పరిస్థితి అయినా ఉండొచ్చు. అక్కడే ఉండండి, 2 కొరింథీలోనే ఉండండి. ఇంకా చదవండి అక్కడ. నా కృప నీకు చాలును, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడను. ఈ మాట అందరికీ తెలుసు కదా, చదవండి. నేనెప్పుడు బలహీనుడను, అందరు చెప్తామా? నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎప్పుడు బలవంతులు తెలుసా మీకు? చెప్పండి. ఎప్పుడు బలహీనంగా ఉన్నారో ఎందుకు? దేవుడి కృప మనలో నిలిచి ఉంటుంది కాబట్టి కొన్ని బలహీనతలు మనం అలో చేయాలి. దేవుడు అలో చేస్తాడు, మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండాలి. దేవా నువ్వు కృపిస్తున్నావా? ఓకే, ఈ బలహీనత ఉంటే ఉండిందిలే. పౌలుకి ఎందుకు ఆ బలహీనత వచ్చింది? ఆయన హెచ్చిపోకుండానట్లు. హెచ్చిపోతే ఏమవుతుంది? ఆయన హెచ్చిపోతాడు, దేవుడు తగ్గిపోతాడు, పరిచర్య సన్నగిల్లిపోతుంది కదా. సో చాలాసార్లు మనకి ఏ పరిస్థితి లేదు, ఏ పరిస్థితుల్లో దేవుడు నా కృప నీకు చాలును అని మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఐ థింక్ వీ షుడ్ నెవర్ ప్రే ఫర్ ఆ సిచ్యువేషన్ తీసివేయాలని మనం ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే పౌలు ఏమంటున్నాడు? ఇంకెప్పుడు ఆయన 3 సార్లు ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే ఆ మాట దేవుడు మాట్లాడాడో మళ్ళీ ప్రార్థన చెయ్యలేదంట. సో అటువంటి మాటలు మనం విని ఇంకా నీ కృప నాకు వద్దులేదేవా ముందు తీసేయి అనే మాట మనం అనుంటే కనుక దయచేసి మనం ఆ ప్రార్థన మళ్ళీ చేద్దాం. దేవా నన్ను క్షమించు, నీ కృపను చూసే భాగ్యాన్ని నాకు కలిగించు. కృపను చూసే భాగ్యాన్ని నాకు కలిగించు. బలహీనతలో దేవుడి బలము పరిపూర్ణమవుతుంది. మన బలహీనతలో దేవుడి శక్తి మనలో పరిపూర్ణమవుతుంది. దెన్ ఓన్లీ వీ విల్ సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను మనం అప్పుడే చూడగలుగుతాం. కాబట్టి పాత వాటిని జ్ఞాపకం చేసుకుంది. ఏదైతే నా పరిస్థితి ఉన్నదో ఆ లేమ్ పర్సన్ లేకపోతే నడవలేని పర్సన్ ఏ విధంగా అయితే, అయ్యా నేను నడవలేకపోతున్నాను, అయ్యా నన్ను ఎవరు లేకపోతే ఎవరు నన్ను తీసుకెళ్ళట్లేదు, నేను వెళ్ళేలోపు ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతున్నారనే మాటలు ఆయనలో ఉన్నాయి. అలాంటి మాటలు మనలో ఉండకుండా చూసుకుందాం. దేవా నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును అంటున్నాడు కదా. అయితే కొన్ని పరిస్థితులు ఉంటాయి. బలహీనతలు మోస్ట్లీ ఫిజికల్ లేకపోతే శరీరంలో బలహీనతలు ఒకసారి దేవుడు తీసేస్తాడు, కొన్నిసార్లు దేవుడు ఉంచుతాడు. ఎలీషా మరణకరమైన రోగంతో చనిపోయాడంట కదా. మరణకరమైన సిక్ బెడ్ మీద ఉన్నప్పుడు, రోగంతో బెడ్ మీద ఉన్నప్పుడు ఒక రాజు ఆయన దగ్గరికి వస్తే ఎక్కడైనా అయ్యో నాకే బాగాలేదు నువ్వెందుకు నా దగ్గరికి వచ్చావు అన్నాడా? అనలేదు.
చదువుదామా ఆ మాట? రిఫరెన్స్ నాకు గుర్తులేదు కానీ. ఎలీషా, ఎవరైనా హెల్ప్ చేస్తారా? 13వ అధ్యాయము 14వ వచనం. 2 Kings 13:14. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు? 13 14 చనిపోయిన తర్వాత ఓకే. సో ఏలియా కంటే, సార్ నా వైపు చూడండి అందరు, ఏలియా కంటే డబుల్ చేసి ఎలీషా చాలా అద్భుతాలు చేశాడు కదా, అయినా మరణకరమైన రోగంతో చనిపోయాడు. మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు ఒక రాజు ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏమంటాడంటే, ఆయన పరిస్థితులను ఎప్పుడు ఆయన మాట్లాడాడు. ఆయన నాకే బాలేదయ్యా, నేనేమి నీకు ప్రార్థన చేసి దేవుడి దగ్గర సమాధానం చెప్తాను, ఇంకా విశ్వాసంతో కొన్ని మాటలు చెప్తాడు కదా. ఆ పాట మీరు తర్వాత చదువుకోండి. ఓకే. సో ఎలీషా కంటే గొప్పవాళ్ళమా మనం? ఎలీషా యాక్సెప్ట్ చేసిన సిక్నెస్ కానీ ప్రాబ్లం కానీ మనం యాక్సెప్ట్ చేయలేమా? దేవుని కృప మనకు కావాలి కదా, నూతన కార్యం కావాలి కదా, కాబట్టి దాన్ని మర్చిపోదామా? అరే పాతవి మర్చిపోదామా అంటున్నా నేను. పాతవి ఉన్న పరిస్థితులు మర్చిపోదామా? దేవుడి కోసం మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? మనం ఉన్నామా? దేవుడు ఏమన్నా నిజంగా ఇది దేవుడి మాటగా మీరు తీసుకుని దయచేసి, నూతన కార్యం జరగాలంటే పాతవి గతించాలి, మునుపటివి జ్ఞాపకము చేసుకోకూడదు. ఈ సంవత్సరానికి నేను ప్రార్థన చేస్తున్న దేవుడు ఈ సంవత్సరానికి ఇచ్చిన మాట ఏంటి తెలుసా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23 నుంచి చదువుతామా? సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతి ఏం చేయాలంట? ఇవన్నీ చాలా చాలా జాగ్రత్తగానండి. దేవుడి చేతిలో బలంగా నేను వాడబడాలి, దేవుని రాజ్యంలో నేను ఒక స్తంభంలాగా నిలబడాలి. స్తంభంలాగా చేస్తాడో లేదో ఆయన ఇష్టం, కానీ నిలబడాలనే విశ్వాసం అయితే మనకు ఉండాలి. కాబట్టి ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంట? సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించాలంట. చదువు. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. చదవండి. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు. ఇవన్నీ జరుగుతాయంట. 27-26 వరకు మీరు చదివితే ఇవన్నీ జరుగుతాయంట. ఏంటి? మునుపటివి, లేకపోతే ఏవైతే మీరు కోల్పోయారో అవన్నీ నేను ఇస్తాను, మీరు సంతోషంగా ఉండండి. 27 నుంచి చదవండి మళ్ళీ. నా జనులు ఇక నెన్నటికీ సిగ్గునొందరు. ఒక్క మాట ఇక్కడ చెప్పాలి. దేవుని యందు నిరీక్షణ ఉంచువారు ఎన్నటికీ సిగ్గునొందరు. ఒకసారి అందరు నన్ను చూస్తారా? దేవుని యందు నిరీక్షణ ఉంచువారు ఏం చేస్తారంట? సిగ్గునొందరు. అంటే దేవుడి మీద నీ హోప్ని పెట్టుకుంటే యూ విల్ నెవర్ బీ అషేమ్డ్. దేవుడు ఎవరిని, ఆయన యందు నిరీక్షణ ఉంచే వాడిని ఎప్పుడు సిగ్గు నొందించేవాడు కాడు. కొన్ని పరిస్థితులు, కొన్ని మిస్టేక్స్ ఆల్రెడీ జరిగిపోయి ఉండొచ్చు. కొన్ని పరిస్థితులు మన చేతులారా చేసుకున్నామనే గ్రహింపు మనకి వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ పాస్ట్, మర్చిపోదాం. దేవుడు ఏమంటున్నాడు? యు హోప్ ఇన్ మీ. దావీదుకి తెలీదా? దావీదు కంటే గొప్ప వాళ్ళమా మనం? కాదు కదా. పాపాలు, లేకపోతే పరిస్థితులు, లేకపోతే మనం చేసిన తప్పులు, మిస్టేక్స్ ఏమైనా అయి ఉండొచ్చు, కానీ అవన్నీ తీసేయడానికి దేవుడు సమర్థుడు కాడా? దావీదు చేసిన పాపాన్నే తీసివేసి దావీదు నా హృదయానుసారుడని పిలవగలిగినప్పుడు మన పరిస్థితులు ఎందుకు తీసేయలేడు? తీసేయగలుగుతాడు కదా. విశ్వసిద్దామా? యు వాంట్ టు వాక్ ఇన్ ద ఫ్రీడమ్ ఆఫ్ గాడ్. దేవుని స్వాతంత్రం, లేకపోతే ఆత్మ కలిగించే స్వాతంత్రంలో నడవాలని మీరు అనుకుంటున్నారు కదా, అప్పుడు పాతవన్నీ తొలగిపోవాలి. దెర్ ఇస్ ఫ్రీడమ్ ఇన్ ద
ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రము కలుగు. స్వాతంత్రం ఉంటుంది. కానీ మనం ఆత్మకు చోటు ఇవ్వకపోతే కష్టం. పాత వాటిని జ్ఞాపకం చేసుకుంటే కష్టం. 27 మళ్ళీ చదవండి. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యనున్న ఇశ్రాయేలీయుల మధ్యనున్న ఉన్నవాడును నేనే అనియు, ఆ, నేనే మీ దేవుడునైన నేనే మీ యెహోవాననియు, దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడు వేరు దేవుడొకడు మీరు తెలుసుకొందురు లేడని మీరు తెలుసుకొందురు. తెలుసుకుంటారంట. నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందకయుందురు. తరువాత నేను నా జనులు మళ్ళీ నా జనులు ఇక నెన్నడును, ఇది జాగ్రత్తగా వినాలందరూ. నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందకయుందురు. తరువాత అందరూ అండర్లైన్ చేసుకోండి. తరువాత, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఇంగ్లీష్ బైబిల్, ఆఫ్టర్ వర్డ్, లేకపోతే ఇంకేమన్నా వర్డ్ ఉంటే ఆ వర్డ్. తరువాత అండర్లైన్ చేసుకున్నారు కదా. ఇంకా నన్ను చూడండి. ఇవన్నీ ముందు జరిగినవన్నీ ఏంటి? బ్లెస్సింగ్స్. అవునా? ముందు జరిగినవి, మీకు కోల్పోయినవి మీకు ఇస్తాను. ఏవైతే మీరు తినివేసిన పంటను, ఏవైతే మీ పంటను తినేసాయో, గొప్ప సైన్యం అవ్వచ్చు, చిన్న సైన్యం అవ్వచ్చు, నేనే పంపించిన మిడతలు అవ్వచ్చు, అవన్నీ నేను తీసివేస్తాను. అవన్నీ తీసివేస్తాను. మీరు సంతోషంగా ఉంటారు. కానీ దీని తర్వాత ఒక సంగతి ఉంది. తరువాత చదవండి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. నీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీరు ఇలా ఉండాలనుకుంటున్నారా? మనం ఇలా ఉందామా? చెప్దామా ఒకసారి. మనం ఇలా ఉందామా? మళ్ళీ చదవండి ఒకసారి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. దేవుడు ఖచ్చితంగా ఈ మాట అయితే నాకు చాలాసార్లు మాట్లాడాడు. దేవుడు తన ఆత్మను ఈ సంఘానికి మరి మెండుగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మాథ్యూ 3:11 ఒకసారి చదవండి. అక్కడ మాథ్యూ 3:11. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. బాప్తిస్మం వచ్చి యోహాను ఎక్కడ బాప్తిస్మం ఇస్తాడంట? నీళ్లలో. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితో. ఆయన దేనితో బాప్తిస్మం ఇస్తాడంట? పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇస్తాడంట. మనం దాన్ని కంటైన్ చేయగలిగిన పరిస్థితిలో మనం ఉండాలి. దేవుడు ఖచ్చితంగా ఈ మాట సంఘానికి చెప్తున్నాడు. ఐ విల్ బ్యాప్టైజ్ యూ ఇన్ ద స్పిరిట్ అండ్ ఫైర్. ఆత్మతోను, పరిశుద్ధాత్మలోను, లేకపోతే పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తానని చాలాసార్లు విల్సన్ పాస్టర్తో కావచ్చు, మీనక్క కావచ్చు, నాతో కావచ్చు, వివిధ రకాలుగా దేవుడు చాలాసార్లు ఒక్క మాట చాలాసార్లు మాట్లాడుతున్నాడు. నేను నా ఆత్మను మీకు ఇస్తాను. ఆత్మ ఇవ్వాలంటే ఆ తర్వాత ముందేముందో అది మనం చెయ్యాలి. ఒకవేళ మీకు లేదనిపిస్తుందా, ఏదైతే తినివేసిన పంట నాకు రాలేదని మీకు అనిపిస్తుందా, అయినా దేవుని స్తుతించండి. నా పరిస్థితి బాగాలేదనిపిస్తుందా, అయినా దేవుని స్తుతి. ఇది లేకపోతే పోయింది. ఇదేంటి? దేవుడు ఆత్మతో నింపడం కంటే ఈ పరిస్థితి నాకు ఎక్కువ. దేవుని అగ్నితో నింపబడి అనేకుల్ని దేవుడి యొద్దకు నడిపించటం కంటే నా ఫిజికల్ నీడ్, లేకపోతే నా ఏదైతే నేను కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయో అవి తిరిగి వస్తాయా? దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు బిడ్డ పుట్టాడు కదా. పుట్టినప్పుడు చనిపోయినప్పుడు ఏమన్నాడు ఆయన? అయ్యో చనిపోయాడు, నేను కూడా చనిపోతా అన్నాడా? నేను అక్కడికి వెళ్ళగలుగుతాను కానీ అవి నా యొద్దకు రావు. కొన్ని పరిస్థితులు అలా జరుగుతాయి, అవి వెనక్కి రావు. ద గ్రేటెస్ట్ థింగ్ లైక్ దట్, అలాంటి పరిస్థితి ఒకటి జరిగింది తెలుసా మనకి? యేసుక్రీస్తు దేవుడా మానవుడా? పైన ఉన్నప్పుడు ఏంటి ఆయన? భూమి మీదకి రాకముందు దేవుడు, ఇక్కడికి వచ్చాక మనుష్యుడు, మళ్ళీ పైకి వెళ్ళాక మనుష్యుడా దేవుడా? చెప్పాలి కరెక్ట్గా. దేవుడా మనుషుడా? సరే దేవుడు అన్న వాళ్ళు చేతులు లేపండి.
సరే వద్దులే, చేతులు లేపే పరిస్థితులు వద్దు. కానీ నేనైతే మానవుడు అనుకుంటున్నా. మానవ శరీరంతోనే వెళ్ళాడా లేదా? వెళ్ళాడా? సిహి ఆయన ఏం చేశాడు అసలు? ఆయన ఎందుకు తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు? ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనల్ని ఆయన సహోదరులాగా చేసుకోవడానికి కదా. ఆయన మానవ రూపంలో, లేకపోతే మానవులు ఏ విధంగా అయితే అక్కడికి వెళ్ళి మహిమపరచబడతారో అదే విధంగా ఆయన కూడా వెళ్ళాడు. అవునా? హీ స్టేడ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అర్థమవుతుందా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలోచిస్తే తెలుసా అది. లెట్స్ సే ఇప్పుడు అంబానీనో అదానీనో ఎవరో ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఒక కొడుకు, నువ్వు అక్కడ ఏదో పరిస్థితి బాగాలేదు, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండు, ఇంకా వాళ్ళలానే నువ్వు బతకాలి, వాళ్ళలానే ఉండాలి, ఇంకా నేను నిన్ను తీసుకొని ఐ విల్ నెవర్ రిసీవ్ యూ యాజ్ బిఫోర్ అంటే దానికి పెద్ద లాజిక్ ఉంది, కానీ అవన్నీ మనం వెళ్ళాం. కానీ ఇప్పుడు అలానే ఉండిపోవాలి అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? సరే కొన్ని రోజులు వెళ్ళి సహాయం చేసి మళ్ళీ తిరిగి వస్తాను నేను, నువ్వు నన్ను మళ్ళీ ఐ విల్ నెవర్ హ్యావ్ కనెక్షన్స్ విత్ దెమ్ అని అలాంటి పరిస్థితులు ఉంటే ఒప్పుకుంటారు. కానీ మానవుడిగా లేకపోతే నువ్వు వాళ్ళలాగానే ఉండాలి, లేకపోతే ఒక లేని పరిస్థితుల్లో ఎలా ఉన్నారో వాళ్ళలాగే ఉండాలి, వాళ్ళ దగ్గరుండి వాళ్ళ పరిస్థితులు నువ్వు మార్చాలి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. జీసస్ డిడ్ దట్. మొన్న వాక్యం మనం విన్నాం కదా, ఆయన ఏంటంట రొట్టె విరిచినప్పుడు, ఆయన ఈ లోకంలో ఉన్న రొట్టె విరిచి ద్రాక్షారసం ఇచ్చినప్పుడు ఆయన లేచి ఏం చేశాడంట? శిష్యుల పాదాలు కడిగాడు. శిష్యుల పాదాలు కడిగింది దేనికి? నేను చూడు శిష్యుల పాదాలను కడుగుతున్నానని చెప్పుకోవడానికా? జీసస్కి అట్లాంటి హార్ట్ ఉంటుందా? ఉండదు కదా. ఈ స్టేడ్ యాజ్ అ సర్వెంట్ ఫర్ ఎవర్. అర్థమవుతుందా మీకు దిస్ పాయింట్? ఈ మాట మనం చాలా మంచిగా గ్రహించాలి. చాలాసార్లు ఎక్కడైనా ఏదైనా మన ఇండివిజువల్ పరిస్థితుల్లో, లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో కానీ, ఫిజికల్ పరిస్థితుల్లో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ మనం కొంత దేవునిలో ఎదిగిన తర్వాత మనం చాలా ఘనతని, మెప్పుని కోరుకునే పరిస్థితులు చాలా ఉంటాయి. అప్పుడే మనం మిస్ అయిపోతాం. ఎప్పుడైతే మనల్ని మనం హెచ్చించుకోవడం స్టార్ట్ చేస్తామో, లేకపోతే మన మనసులో మనం ఓకే నేను పర్లేదులే, దేవుని సేవలో ఉన్నాను, పర్లేదులే దేవుడి పనిలో నేను చేస్తున్నాను, పర్వాలేదులే అనుకునే పరిస్థితులు మనకు వచ్చిందా చాలా కష్టమైపోతుంది. వి విల్ మిస్ ద మార్క్. దేవుడు ఏమంటున్నాడు? అలాని అయ్యో నేను ఎప్పుడు ఇలాంటిదాన్ని అలాంటిదాన్ని అనుకోమని అనట్లేదు. కానీ వీ షుడ్ నెవర్, దెర్ ఈజ్ నో బోస్టింగ్ ఇన్ యువర్ హ్యూమిలిటీ. పౌలు ఏమంటాడు? ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ ద అపోస్టల్స్ అన్నాడా? సిన్నర్స్ అన్నాడా? నేను పాపులలో ప్రధానుని అన్నాడా? అపోస్తలులో ప్రధానుని అన్నాడా? పాపులలో ప్రధానుణ్ణి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ హంబ్లింగ్ స్టేట్మెంట్. అర్థమవుతుందా మీకు? అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, అయ్యో నేను మీకు అందరికంటే దీనుణ్ణి అంటే నా ఉద్దేశం ఏమి ఉండొచ్చు? చూడండి ఆ బ్రదర్ అంత తగ్గించుకుంటున్నాడు, తగ్గింపులో కూడా హెచ్చింపుని ఎత్తుక్కుంటాం మనం. పాల్ రియల్లీ మెంట్ ఇట్ ఫ్రమ్ హిస్ హార్ట్. ఆయన హృదయంలో నుంచి ఆయన ఎంత సేవ చేసినా కూడా నేను ఐ యామ్ ద చీఫ్ ఆఫ్ ద సిన్నర్స్, హీ మెంట్ ఇట్. అంటే నిజంగానే అది. ఇట్ డజంట్ మీన్ ఏదో వేరే వాళ్ళకి ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చెప్పిన మాట కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ హంబ్లింగ్ స్టేట్మెంట్. ఆయన్ని తగ్గించుకొని చెప్పడానికి చెప్పిన మాట కాదు. కానీ ఆయన నిజంగానే నేను పాపులలో ప్రధానుణ్ణి అని అర్థమైంది కాబట్టి ఆ మాట మాట్లాడగలిగాడు. పౌలే పాపుల్లో ప్రధానుణ్ణి ఆయనకు అని అర్థమైతే మనం ఎక్కడుండాలి? అర్థం అవ్వాలి కదా. నేను దేవుడిని వెంబడించడం స్టార్ట్ చేసిన ఫస్ట్లో దేవుడు ఒక మాట మాట్లాడాడు. చాలా చాలా జీల్తో ఉన్నప్పుడు అందరం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? దేవుడు వాగ్దానం ఇస్తాడు, నన్ను బలపరుస్తాడు, లేకపోతే నేను నిన్ను గొప్ప చేస్తాను, ఏదో మాట అడుగుతాం కదా. కానీ దేవుడు నాతో ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు. మత్తయి సువార్త ఒక నిమిషం.
22 అధ్యాయము 37 వచనం. 37. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఏం చేయాలంట? పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలంట. అర్థమవుతుందా మీకు? విత్ ఆల్ యువర్ హార్ట్లో ఏముంటాయి? ఆలోచనలు, ఎమోషన్స్ ఉంటాయి, అవునా? విత్ ఆల్ యువర్ మైండ్, మనస్సు అని ఉంది కదా, మనస్సులో మైండ్లో ఏముంటాయి? రెండు ఆలోచనలేనా? హార్ట్లో ఎమోషన్స్ ఉంటాయి, మైండ్లో ప్రాక్టికల్ ఆలోచనలు ఉంటాయి. అర్థమవుతుందా మీకు? ఏదన్నా పరిస్థితి జరిగిందనుకోండి, లేకపోతే ఏదన్నా కష్టమైన పరిస్థితి జరుగుతుంది అనుకోండి, మనం ఏమంటాం? అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అంటాం. వీ కెన్ ఫీల్ ఇట్ ఇన్ అవర్ హార్ట్. ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయారనుకోండి, మనకి గుండెల్లో బాధ తెలుస్తుంది, కానీ ఇది నిజంగా జరిగిందా అనేది మనసుకి అర్థం కాదు. మనసు అంటే ఇది అనుకోకండి, దిస్ ఈజ్ మైండ్, దిస్ ఈజ్ యువర్ మనస్సు. తెలుగులో అట్లా ఉంది, కానీ దిస్ ఈజ్ యువర్ మైండ్ కదా, మైండ్కి అర్థం కాదు. దేవుడు ఏమంటున్నాడు? విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ ఎమోషన్స్ యూ షుడ్ లవ్ మీ, విత్ ఆల్ యువర్ మైండ్ యూ షుడ్ లవ్ మీ. మన మనస్సులో ఉన్న ఆలోచనలతో కూడా దేవుణ్ణి మనం ప్రేమించాలంట. ఎక్కడైనా ఒక్క కోసానైనా మన ఆలోచనలతో దేవుణ్ణి ప్రేమించగలుగుతాం మనం? ఎందుకంటే ఎప్పుడు ఆదికాండంలో ఉంటుంది కదా, మనుషుల ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవనియు. చదువుదాం ఒకసారి, జెనసిస్ 3 6th chapter. 6th chapter. ఓకే, 5th verse. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు. ఎల్లప్పుడూ ఊహలు ఎక్కడ ఉంటాయండి? ఊహలు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయా? మైండ్లో ఉంటాయి కదా. ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుడే చెప్తున్నాడు కదా, కేవలం చెడ్డది. కానీ వీ హ్యావ్ టు ట్రైన్, లేకపోతే మనం దేవుణ్ణి ఆ విధమైన లేకపోతే డెలివరెన్స్ని అడగాలి. ఇంకా మనం పాత ఆలోచనలు, ఇంకా చాలా చాలా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుణ్ణి ప్రేమించలేని ఆలోచనలు మన హృదయంలో పెట్టుకుంటే, యువర్ మైండ్ అండ్ హార్ట్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ యు గివ్ టు గాడ్ కదా. దేవుడు ఏమంటున్నాడు? ఇందాక పాడాం కదా, బంగారం అడగలేదు, ఏం అడిగాడంట? హృదయాన్ని. ఇంకో మాట నేను యాడ్ చేస్తాను, నీ మనస్సును కూడా దేవుడు అడుగుతున్నాడు. విల్ యూ గివ్ యువర్ మైండ్ యాజ్ అ రెస్టింగ్ ప్లేస్ టు గాడ్? మన మనస్సుని దేవుడు ఉండడానికి లేకపోతే సరిపడే ప్రదేశంగా మనం ఇవ్వగలుగుతామా? లేకపోతే దేవా హృదయాన్ని ఇచ్చానులే, ఎమోషన్స్ నువ్వు చూసుకో, ఆలోచనలు నా ఇష్టం, నేను ఏదైనా చేస్తానంటే కుదరదు. బికాజ్ వితౌట్ అండర్స్టాండింగ్, వితౌట్ యువర్ థాట్ లైఫ్, లేకపోతే నీ ఆలోచనలు, లేకపోతే ఆ థాట్ లైఫ్ మంచిగా లేకపోతే, మనస్సు దేవుని ప్రేమించే విధంగా లేకపోతే, హృదయం ఇచ్చినా మనల్ని మనం రక్షించుకోగలుగుతామేమో కానీ, అంటే దేవుని కృప ద్వారా ఇంకా మనం పని చేయలేం. దట్ ఈజ్ వాట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వర్స్. లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మన ఆలోచనలు కూడా దేవుడికి ఇవ్వాలి. యూ హ్యావ్ టు సర్వ్ ద లార్డ్, లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది ఒక దగ్గర. చూద్దామా ఈ మాట? లూకాలో ఉందా, మార్క్లో ఉందా? పోనీ లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ అండర్స్టాండింగ్ అని. సరే, ఈ లోపది చూడండి ఎవరైనా దయచేసి. అయితే సరే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ లోపు చూస్తారా బస్. లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ అండర్స్టాండింగ్, ఇది చాలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన మైండ్లోనే మనం పాత పరిస్థితుల్లో ఆగిపోతుంటాం. అందరు నన్ను చూస్తారా? రూత్ అక్క ఎతుకుతుంది.
మిగతా అందరు నన్ను చూడండి. ఓకే, సో మన మైండ్లోనే మనము పాత పరిస్థితుల్లో ఆగిపోతుంటాం. అవునా కాదా? అవునా కాదా? అందరు చెప్పండి, అవునా కాదా? అవునా? మనకి ఇష్టమైన వ్యక్తులు చనిపోయారు, అది ఎక్కడ ఉంటుంది? మన ఆలోచనలోనే ఉంటుంది. అయ్యో వాళ్ళు ఉంటే బాగుండేది, నా పరిస్థితి వేరేలా ఉండేది, ఆ రోజు అలాంటి పని నేను చేయకపోతే బాగుండేది, నా పరిస్థితి వేరేలాగా ఉండేది. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ అని మనం అనుకుంటాం కదా. టేక్ ఆల్ దట్ ఆఫ్. దేవుడు అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు. అంటే పాత పరిస్థితుల్ని ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు, కానీ మనము దేవునిలో ఎదగకుండా ఇలాంటివన్నీ చాలా మనకి తెలియకుండా మనల్ని ఆపేస్తుంటాయి. దేవుడు నేను ఎక్కడో అన్యురాలని, లేకపోతే అన్యుల కుటుంబంలో నుంచి వచ్చాను, నాకేమీ రాదు, నేను అసలు బైబిల్ చదవడమే రాదు, నేనేం చెయ్యలేను అనడానికి ఉందా? గొప్ప గొప్ప సేవకులందరూ చదువుకున్నారా? గొప్ప గొప్ప సేవకులందరూ ఏమన్నా ట్రైనింగ్ తీసుకొని వెళ్ళారా? ట్రైనింగ్ తీసుకోవడం తప్పు కాదు బై ద వే, కానీ వెళ్ళారా? కాదు కదా. దేవుడు ఏమంటున్నాడు? యు లవ్ ద లార్డ్, నువ్వు నన్ను ప్రేమించు నీ హృదయం అంతటితో, నీ మనస్సు అంతటితో, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను, నీ దేవుడు. వివేకము ఈజ్ నథింగ్ బట్ మనస్సు. ఓకే, వివేకముతోను బలముతోను ప్రేమించాలంట. దేవుణ్ణి ప్రేమించాలంట. దానికి ఏమన్నా చదువు అవసరమా? దానికి ఏమన్నా ఇంకేమన్నా అవసరమా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు మనల్ని దేవుని ఆత్మతో, అగ్నితో అభిషేకిస్తాడు, నింపుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? జోయల్కి వెళ్దామా? జోయల్ 2:28, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. ఫాస్ట్గా. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు. ఏం చేస్తారంట? సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? కుమారులను కుమార్తెలను ప్రవచనాలు చెప్పుదురు. ప్రవచనాలు చెప్పడం దేనికి? మనం ఏదో ప్రవచనాలు చెప్తున్నాం అని చెప్పుకోవడానికా? కాదు. ప్రవచనాలు ఎంతోమందికి ఉపయోగపడతాయి. యూ విల్ నెవర్ నో టు హూమ్ యు ఆర్ మినిస్టరింగ్. ఎవరికి నువ్వు పరిచర్య చేస్తున్నావు, ప్రవచనం చేసినప్పుడు నీకు అర్థం కాదు. కానీ యూ హ్యావ్ టు గివ్ యువర్ బాడీ టు గాడ్. నీ ఆలోచనలు, నీ మనస్సు, నీ శరీరాన్ని దేవుడికి అర్పిస్తే దేవుడు నీ సమర్పణలో నుండి దేవుడు వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మన సమర్పణని కోరుతున్నాడు. మన హృదయం దేవుడికి అర్పించేసి మనస్సుని మన దగ్గరే పెట్టుకుంటే, మన ఆలోచనలు మన దగ్గరే ఉంటే, ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ అండర్స్టాండింగ్, లేకపోతే విత్ ఆల్ యువర్ మైండ్, మనస్సుతో మనం దేవుని ప్రేమించలేకపోతే మనము ఇతరులకు ఉపయోగకరమైన పాత్రలుగా ఉండలేకపోతాం. బికాస్ గాడ్ సేస్, దేవుడు ఏమంటున్నాడు? నీ శరీరము లేకపోతే నీ దేహము దేవుని యొక్క నా ఆలయం. ఆర్ బాడీ ఈజ్ ద టెంపుల్. ఈ ఫిజికల్ బిల్డింగ్ కాదు. ఇక్కడికి వచ్చినా రాకపోయినా పర్వాలేదంటే రాకుండా ఉండకండి, ఓకే, బట్ గాడ్ హ్యాస్ టు కమ్ ఇన్ టు అస్. కొంచెం కాదు, డీపర్ అండర్స్టాండింగ్. ఒక మాట ఉంటుంది కదా, మొదటి వారు ఏమవుతారంట? సరే ఆ మాట వదిలేయండి, కానీ ఇప్పుడు చూడక్కర్లేదు, నేను చెప్తాను. మొదటి వారు ఏమవుతారంట? కడపటి వారు అవుతారు. కడపటి వారు ఏమవుతారంట? మొదటి వారు అవుతారంట. ఈ మాట మీరు ఎలా అర్థం చేసుకుంటారు? జనరల్గా అండర్స్టాండింగ్ వినగానే ఏం అర్థం అవుతుందంటే, ఓకే, ఫస్ట్లో దేవుడి సేవ చేసిన వాళ్ళు వెనకబడిపోతారు, తర్వాత చేసేవాళ్ళు ముందుకు వచ్చేస్తారు. అంతేనా కాదా? సరే, మీకు మంచి అండర్స్టాండింగ్గా ఉన్నట్టుంది, కానీ నేను చెప్తా ఒకసారి. మొదటి వారు కడపటి వారు అవుతారు. కడపటి వారు మొదటి వారు అవుతారంటే, ఇప్పుడు ఫిజికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామా? మా డాడీకి ఈ భూమి మీద ఏమీ లేదు, నేను దేవుని కృప వలన ఒక ఇల్లు కొనుక్కోగలిగాను. నా నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉంటాయి? దేవుడి కృప వలన బాగానే ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితిని మనం గమనిస్తాం. వాళ్ళు దేవుడిలో ఉంటే లేకపోతే నేను చెప్పలేను, కానీ దేవుడు ఉన్నంతకాలం అది పెరుగుతానే పోతుంది, కానీ వెనక్కి వెళ్ళదు. దావీదుకి ఏమన్నాడు?
నీ కుటుంబానికి నేను శాశ్వతమైన కృపను చూపిస్తాను అన్నాడు కదా. అది ఎదుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్లో సేవ చేసిన వాళ్ళు అంత బలంగా చేయలేకపోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళున్న టైంలో వాళ్ళు చాలా బలంగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు ఇంకా బలంగా దేవుడు వాడుకుంటాడు కదా. అప్పట్లో మనం ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అప్పట్లో వాళ్ళు ఇంతే చేయగలిగారా, ఇంత ఉండి కూడా ఇంతే చేయగలిగారు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. ఇప్పుడు బిగ్గెస్ట్ చర్చెస్లో ఎంతమంది ఉన్నారు? చాలా మంది. ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది పైనే ఉన్నారు కదా. లక్షల్లో జనాలు ఉన్నారు. యేసుక్రీస్తు ఎంత తగ్గింపు స్వభావం కలిగిన వాడంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఏమంటాడు, ఎవరినైతే తండ్రి నాకు ఇచ్చాడో వాళ్ళే నా వాళ్ళు, నాకు ఇవ్వని వాళ్ళు నా వాళ్ళు కాదు, లేకపోతే నాకు వాళ్ళతో పని లేదు. యేసుక్రీస్తు తలుచుకుంటే లేకపోతే యేసుక్రీస్తు అనుకుంటే ప్రపంచాన్ని అంతటిని ఒక రోజులో మార్చేయగలుగుతాడా లేదా? విశ్వసిస్తాం కదా. మరి ఎందుకు 12 మందినే మార్చాడు? లేకపోతే 12 మందిని ఎందుకు శిష్యులుగా చేసుకున్నాడు? తండ్రి చెప్పిన మాట అది. తండ్రి ఆజ్ఞకి లోబడ్డాడు. హీ నెవర్ డిడ్ ఇట్ అవుట్ ఆఫ్ అథారిటీ. ఆయన అథారిటీని తెలుగులో ఏమంటాం? అధికారం కాదు, ఇంకేమన్నా మాట చెప్పండి. సరే, అథారిటీ అంటే అర్థమవుతుంది కదా మీకు. మన పైన ఉన్న వాళ్ళు మనకేం చెప్తే అది చెయ్యాలి, సరేనా? సో ఈ నెవర్ కేమ్ అవుట్ ఆఫ్ అథారిటీ. ఆయనకి ఎంతో ఉన్నా కూడా, ఎంతో శక్తి ఉన్నా కూడా దేవుడు ఏం చెప్తే, తండ్రి అయిన దేవుడి నుంచి నేను ఏది పొందుకున్నానో అదే మీకు ఇస్తున్నాను, నేను ఏది విన్నానో అదే నేను మాట్లాడుతున్నాను, ఆయన చిత్తం ఏవైతే ఉన్నదో నేను దాన్నే చేస్తున్నాను, నా సొంత చిత్తాన్ని చేయడానికి నేను రాలేదంటాడు. మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటాం, అయ్యో ఆ పని నాకు ఇవ్వాల్సింది కదా, నేను లీడర్ అవ్వాల్సింది కదా, నేను కదా ఉండాలి అక్కడ, నాకు ఇస్తే ఇంకా బెటర్గా చేసేవాడిని కదా. యేసుక్రీస్తు సమయంలో కూడా చాలామంది అనుకోండి, ఈయనైతే 12 మందే ఉన్నారు కానీ ఇప్పుడున్న వాళ్ళు పంపిస్తే లక్షల మందిని గ్యాదర్ చేసేవాళ్ళేమో. కానీ తండ్రి ఆజ్ఞని మీరితే అది ఫ్రూట్ఫుల్గా ఉండదు. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుని ఆజ్ఞకి లోబడి ఎంతో శక్తి తనలో ఉన్నా కూడా 12 మందినే ట్రైన్ చేసి నా పని అయిపోయింది మీరు చేసుకోండి, నాకంటే గొప్ప పని మీరు చేస్తారు. దట్ ఈజ్ వాట్ ఇట్ సేస్. ద ఫస్ట్ విల్ బికమ్ ద లాస్ట్ అండ్ ద లాస్ట్ విల్ బికమ్ ద ఫస్ట్. మొదటివారు కడపటివారు మొదటివాడు యేసయ్య, కడపటివారము మనం అయ్యుండొచ్చు. కానీ మనం దేవుని కంటే లేకపోతే యేసుక్రీస్తు కంటే గొప్ప పరిచర్య చేస్తామని ఆయనే చెప్తున్నాడు. దట్ డజంట్ మీన్ యేసుక్రీస్తు మనకంటే తక్కువ వాడైనా కాదు కదా. తండ్రి ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున చేస్తున్నాడు. మనకి ఎటువంటి పరిచర్య మనకిస్తే మనం అదే చేస్తాం. అథారిటీస్కి ఈ విషయం చెప్పాలి, అథారిటీస్కి మనం లోబడాలి. యేసుక్రీస్తు ఒక దగ్గర అంటాడు, మీరు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే తండ్రిని యాక్సెప్ట్ చేసినట్టు కాదు. సో యు ఆర్ అల్టిమేట్లీ ఏమంటాం, అధికారానికి లేకపోతే ఎవరినైతే ఎల్డర్స్ ఉన్నారో వాళ్ళని డిసోబే చేస్తున్నారు. ఎల్డర్స్కి పైన ఎవరు ఉంటారు? సరే, చర్చ్లో ఎల్డర్స్ ఉన్నారనుకుందాం, లేకపోతే పాస్టర్ ఇంకెవరో ఉన్నారనుకుందాం, పైన ఎవరు ఉంటారు? దేవుడే ఉంటారు కదా. ఎల్డర్స్ మాట మనం వినకపోతే దేవుడి మాట కూడా విననట్టే లెక్క. ఇది నా మాట కాదు, నేనేమి కల్పించుకొని చెప్పట్లేదు, యేసుక్రీస్తే చెప్పి. మీరు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే యు ఆర్ ఇండీడ్ నాట్ యాక్సెప్టింగ్ ద ఫాదర్. ఎందుకంటే మీకు ఇష్టం లేదు. మీరు తండ్రి ఏదో గొప్ప కార్యం చేసేసి ఏంటి మానవుడిలాగా రావడం ఏంటి, జీసస్ వద్దొద్దు కింగ్ లాగా రావాలి కదా అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ విల్. దేవుని చిత్తాన్ని దేవుడు చేస్తాడు. దేవుడు ఒకరిని ఇక్కడ నిలబెట్టాడంటే దేవుడు నిలబెడతాడు. దట్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. లేకపోతే నేను చేయాల్సిన పని కాదు, దేవుడు నాకు ఇచ్చిన పరిచయం నేను చేయాలంతే. దేవుడు ఊడవమంటే ఊడవాలి, ఇక్కడ నించొని పాడమంటే పాడాలి, వాక్యం చెప్పమంటే చెప్పాలి, అక్కడ కూర్చొని వినమంటే వినాలి. వింటే ఏమొస్తుంది, చేయకపోతే ఏమొస్తుంది?
దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయనకున్న ఆలోచనలు చాలా గొప్పవి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. అర్థమవుతుంది కదా? వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇదంతా ఎందుకు చెప్తున్నా, యేసుక్రీస్తు ఎంత తగ్గింపు స్వభావం కలిగిన వాడు అని చెప్పడానికి చెప్తున్నాం. మనం అందరం యేసుక్రీస్తులాగా ఉండాలని అనుకుంటాం కదా, అనుకుంటామా లేదా? యేసుక్రీస్తే మనకు మాదిరి కదా, ఇంకెవ్వరున్నా లేకపోయినా యేసుక్రీస్తే మనకి మాదిరి, ఆయనలాగా ఉండాలి కదా. వీ హ్యావ్ టు సర్వ్ గాడ్ విత్ ఆల్ అవర్ అండర్స్టాండింగ్ అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. వై వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు గెట్ దిస్ అండర్స్టాండింగ్. ఇలాంటి అండర్స్టాండింగ్ మనకు రావడానికి మనం దేవుని వాక్యం ఖచ్చితంగా లేకపోతే మనము చాలా మనమే హాని చేసుకుంటాం. రోజు తినకపోతే ఏమవుతుంది? నీరసం వస్తుంది కదా. ఆ నీరసం తెలియట్లేదు అనుకోండి, తెలియని నీరసం అయితే ఒక పెద్ద ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడు. ఏంటంటే అది నిజంగానే జరిగింది. ఒక పాప ఉందంట, ఆమెకి పెయిన్ ఉండదంట. పెయిన్ లేకపోవడమే రోగం అంట. పెయిన్ లేకపోవడం రోగమా లేకపోతే మంచిదా చెప్పండి? రోగమా? ఎలా తెలీదు కదా. ఆమె వెళ్ళి దేని మీద కాలేసి ఏం కోసుకున్నా ఏమీ తెలీదు. బ్లడ్ అంతా పోతుంటుంది, పెయిన్ లేదు, ఏమీ లేదు. ఎవరో చూసి చెప్తే తప్ప. దట్ ఈస్ ద సేమ్ డేంజర్ దట్ వీ హ్యావ్ ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ ఆర్ మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అలాంటి పరిస్థితుల్లోనే మనం కూడా ఉంటాం. దేవుని వాక్యాన్ని కనుక మనం చదవకుండా ఉంటే మనమే చాలా హాని చేసుకున్న వాళ్ళము అవుతాం. యూ విల్ లూజ్ యువర్ అండర్స్టాండింగ్. ఆయన ఏమంటాడు, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. జ్ఞానము రావాలి, ఆత్మీయ జ్ఞానం రావాలి. నేను ఎలా బ్రతకాలి, లేకపోతే నేను ఎలా దేవుని సేవలో కంటిన్యూ అవ్వాలి అనేది అర్థం అవ్వాలంటే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. దేవా నాతో మాట్లాడు అనే విధంలో చదవాలి. ఇనీషియల్గా చాలా బోరింగ్ ఉంటుంది, దేవుని వాక్యం చాలా బోరింగ్ ఉంటుంది. కానీ దేవుడు మాట్లాడితే అది మనల్ని జీవింపజేస్తుంది. దేవుడు ఏమంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అలా అని తినడం మానేసి ఉంటారా? కాదు కదా. ద అండర్స్టాండింగ్ ఈజ్, మనం తిన్నా అది ఒంటికి పట్టాలి కదా, అవునా? ఇప్పుడు నేను చనిపోవాలనే ఆలోచనలు నాకు ఉంటే అన్నం తింటే బ్రతుకుతానా? దేవుడు నువ్వు చనిపోవద్దు, నువ్వు బ్రతుకు, నేను బ్రతుకుతున్నా, యాజ్ ఐ లివ్ యూ ఆల్సో లివ్ అంటే బ్రతుకుతాం మనం, అవునా? అక్కడ ఆకలి అవసరమా? దేవుని మాట బ్రతికిస్తుంది, దేవుని మాట స్వస్థపరుస్తుంది, దేవుని మాట మనకి డెలివరెన్స్ ఇస్తుంది. ఇంకో మాట చదువుదాం. యెషయా గ్రంథము, అయిపోయింది టైం. యెషయా గ్రంథము 42:8 లేకపోతే 6 నుంచి చదవండి. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును. దేవుడు ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు? నూతన కార్యం అంటే ఏంటి తెలుసా? మీ జీవితంలో లేకపోతే మన జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేస్తాడు ఖచ్చితంగా. విశ్వసిస్తున్నావా? ఆమేన్ చెప్దాం అందరం. దేవుడు మన జీవితంలో నూతన కార్యం చేస్తున్నాడు. ఆమేన్. ఎవరికి ఇష్టం లేదనుకుంటా. నూతన కార్యాలు మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ దేవుడైతే ఈ నూతన కార్యం మాత్రం మనలో చేయాలని అనుకుంటున్నాడు. చదవండి. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నానంట. దేవుడు ఈ మాట మనందరితో మాట్లాడుతుంది. గుడ్డి వాళ్ళకి కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుట. ఇవన్నీ దేవుడు మన ద్వారా చేస్తాడు. అది ఫిజికల్గానే అవ్వకపోవచ్చు. చాలాసార్లు మనం మాట్లాడే ఒక మాట వాళ్ళ బ్రతకాలి అనే ఆలోచన వాళ్ళలో పుట్టించడానికి అయ్యుండొచ్చు. మూసుకుపోయిన వాళ్ళ కళ్ళు తెరవబడచ్చు, దేవుణ్ణి చూడడానికి అవ్వచ్చు. ఆత్మీయమైన బంధకాలు విడుదల కలగడానికి మనం మాట్లాడే మాటలు దేవుని ద్వారా శక్తి పొందుకోవచ్చు. కాబట్టి
మనం దీనికి మనల్ని మనం ఎక్విప్ చేసుకోవాలి, దీనికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. పాత వాటిని దయచేసి మర్చిపోదాం. దేవుడే అన్నాడు అది ఇప్పుడే మొలుస్తుంది. ఆ లేమ్ పర్సన్ ఎవరైతే కాళ్ళు లేనివి 38 సంవత్సరాల నుంచి అక్కడ పడిన ఆయన ఉన్నాడో, సర్లే నెక్స్ట్ టైం ఎప్పుడైతే పూలు కదులుతుందో నేను వచ్చి నేను తీసుకెళ్తా అన్నాడు దేవుడు. లేచి నడు అన్నాడు. ఇప్పుడే మొలుస్తుంది, ఇప్పుడే మీకు విడుదల కలుగుతుంది. నమ్ముతారా? ఇప్పుడే మీకు విడుదల కలుగు. అది మీ ఆలోచనల నుంచి కావచ్చు, ఏదైతే మీరు పాస్ట్లో స్టక్ అయిపోయినారో దాని నుంచి కావచ్చు. దేవుడు విడుదల కలుగు చేయాలని కోరుతున్నాడు. లెట్ us రిసీవ్ ఇట్. విశ్వాసంతో మనం తీసుకుందాం. నూతన కార్యాలు మనలో చేయడానికి మనం అనుమతిద్దాం. ఎటువంటి నూతన కార్యాలు? ఒకళ్ళకి ఉపయోగపడేలాగా మనల్ని మనం దేవుని సన్నిధిలో నిలబెట్టగలిగే నూతన కార్యాలు. ఇంకా చదవండి, 8 చదవండి. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. మన జీవితంలో ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. మనము మునుపటి సంగతులు, పాత సంగతులు, జరిగిపోయిన సంగతులు ఒక విగ్రహంగా చేసుకుని దానికి మన స్తుతుల్ని, మహిమలు లేకపోతే దాన్ని ఇవ్వడానికి దేవుడు ఒప్పుకోడంట. నెక్స్ట్ వర్స్ చాలా అమేజింగ్ ఉంటుంది, చదవండి. మునుపటి సంగతులు సంభవించెను గదా, క్రొత్త సంగతులు అవన్నీ జరిగిపోయాయి. ఇంగ్లీష్లో ఉంటుంది, సీ ద ఫార్మర్ థింగ్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్. అవన్నీ అయిపోయాయి. మునుపటి సంగతులని మర్చిపోండి, ఇంకా చాలు. కమ్అవుట్. చదవండి. నూతన క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునుపే వాటికి మీకు తెలుపుచున్నాను. అవి ఇంకా మొలవక ముందే మీకు చెప్తున్నాను. ఎందుకు? వర్షం రాకముందు చెప్తే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే ఏం చేస్తాం? మనం సిద్ధపడతాం. అవునా? గొడుగు తీసుకెళ్తాం, లేకపోతే రెయిన్ కోట్ వేసుకుంటాం, సిద్ధపాటుతో ఉంటాం. దేవుడు అంటున్నాడు, నేను నూతన కార్యము, క్రొత్త సంగతులు పుట్టబోచున్నాయి, అవి నేను చెప్తున్నాను, అవి మొలుస్తాయి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్లో ఒక్క మాట చదువుకొని మత్తయి సువార్త 3వ అధ్యాయము 7 నుంచి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను, సరే 8వ వచనం చదవండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మారు మనస్సుకు తగిన ఫలము. చదువు, ఆ ఒక్క మాట చదువు. మారు మనస్సు సరే, ప్రొడ్యూస్ ఫ్రూట్ ఇన్ కీపింగ్ విత్ రిపెంటెన్స్ అనుంది. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలంట. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలంట. మనము మారు మనస్సు పొంది ఇంకా మునుపటి కార్యాలు లేకపోతే పాత తలంపులు ఇవన్నీ వాటిల్లో మునిగిపోతే, ఇవే నా పరిస్థితులు, ఇవన్నీ ఇవే ఉన్నాయి, లేకపోతే నేను ఆ పాపం చేశాను, నాకు అది పోయింది, నాకు ఇది పోయింది, నాకు ఇది లేదు అంటే నేను చాలా చులకనగా, లేకపోతే ఏంటి తీసేసినట్టు మాట్లాడతాడు. మాకు ఇలాంటి సంగతులు ఎంత కఠినమైన సంగతులు తెలుసా? ఎమోషనల్ ఎంత బ్రేక్ డౌన్ అయింది తెలుసా? మా జీవితంలో ఈ మనిషి లేకపోతే ఎంత నష్టం జరిగింది తెలుసా అని మీరు అనుకోవచ్చు. ఐ టోటలీ రెస్పెక్ట్ ఆల్ యువర్ పాస్ట్ ఫీలింగ్స్. మీకు ఏదైతే జరిగిందో అవన్నీ దేవుడు కూడా రెస్పెక్ట్ చేస్తాడు. కానీ నేను వాడుకోవాలంటే నువ్వు లేవాలి. ఇంకా పాత స్థితిలో ఉంటే కష్టం. ఇంకా మారు మనసు పొంది కూడా మారు మనసుకు తగిన ఫలము ఫలించలేకపోతే, పాత ఫలమే నాకు కనబడితే నేనేం చేస్తాను? ఎలా వాడుకుంటాను? నూతన కార్యాలు ఎలా చేస్తాను? కొత్త సంగతులు జరగబోతున్నాయి, ఐ వాంట్ యూ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. నూతన సంగతులు జరగబోతున్నాయి, మీరందరూ దాంట్లో పాలు పొందాలి. కాబట్టి దేవుడి మాటలన్నీ మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ సమయంలో తండ్రి, ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయబోచున్నానని
దాన్ని అది ఇప్పుడే మొలిచిన దాన్ని మీరు ఆలోచింపరా అని మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోండి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవైనని ప్రభా మా దేవ. మునుపటివి జరిగిపోయాయని ప్రభా నువ్వు మాట్లాడుతున్న దేవుడు. కొత్త సంగతులు జరుగుతున్నాయి, అవి జరగకముందే నేను మీకు తెలియజేస్తున్నానని మాట్లాడిన దేవుడు తండ్రి. ప్రభా నేను పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ప్రేమించాలని ప్రభా మా దేవ. అటువంటి అండర్స్టాండింగ్ కలిగి ప్రభా మా దేవ, మరి ఆ విఘ్నత కలిగి ప్రభా మా దేవ, జ్ఞానము కలిగి నేను సేవించాలని, ప్రేమించాలనే ఆలోచనను ప్రభా మీరు మా మైండ్లో ఈ దినమున పెట్టి ఉన్నారు తండ్రి. దేవా ఇది ప్రార్థిస్తుండగా తండ్రి, ఏవైతే ప్రభా బంధకాలు కానీ, ఏవైతే ప్రభా విగ్రహాలు కానీ ప్రభా ఇవన్నీ ఉన్నాయో తండ్రి ప్రభా, వీటన్నిటిని యేసు నామములో తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాతవన్నీ యేసు నామంలో గతించి పోవును గాక తండ్రి ప్రభా. క్రొత్త సంగతులు ప్రభా మేము గ్రహించలాగిన మా మైండ్స్ని మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఓపెన్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మా దేవా మా అండర్స్టాండింగ్ని ప్రభా మీరు ఓపెన్ చేయండి దేవా. మా ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారో తండ్రి ప్రభా, ఇదిగో నీ పట్ల నాకున్న ఆలోచనలు అవి ఎంతో గొప్పవని ప్రభా, లెక్కకు మించినవని ప్రభా మా దేవా. నాకు తెలుసు అవి మేలు జరుగుటకే కానీ కీడుకి కాదని తండ్రి ప్రభా. ఇదిగో గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు చెబుతానని నువ్వు మాట్లాడుతున్న దేవుడు కదా దేవా. దేవా మీరు పంపిస్తున్న ఆత్మను అగ్నితో ప్రభా మమ్మల్ని అభిషేకిస్తానన్న ప్రభా మా దేవ, బాప్తిస్మం ఇస్తానన్న మాటలు మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మీ ఆత్మ కోసం మేము ఎదురు చూస్తున్నాం దేవా. మాలో ప్రభా మా దేవా ఇవన్నీ లేకపోవచ్చు తండ్రి, మాలో పర్ఫెక్షన్ లేకపోవచ్చు తండ్రి ప్రభా, అయినను ప్రభా మా దేవా మేము ఎదురు చూస్తున్నాం తండ్రి ప్రభా. మీ ఆత్మ వచ్చినప్పుడు ప్రభా మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీ ఆత్మ వచ్చినప్పుడు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది తండ్రి. సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది తండ్రి ప్రభా మా దేవా. అటువంటి స్వాతంత్రం అందరిలో మీరు కలుగు చేయమని తండ్రి ప్రభా, కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి హృదయం ఈ మాట వినిచున్న ప్రతి చెవి తండ్రి ప్రభా గ్రహించును గాక తండ్రి ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీకు ఉపయోగకరమైన పాత్రలుగా ప్రభా మా మనస్సులు, మా హృదయాల్ని, మా బలాన్ని, మా శరీరాన్ని మేము మీ సన్నిధిలో ప్రభా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.